కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరుపక గ్రామంలోని శివాలయం సమీపంలోని ఏలేరుగట్టు వెంబడి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కంగుతున్న ఏలేరుగట్టున జేసీబీని ఉపయోగించి ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తున్నారు. ఇక ఈ పనులకు జగ్గంపేట ప్రత్యేక అధికారి శ్రీనివాస్, జగ్గంపేట తహసీల్దార్ జేవీఆర్ రమేష్, జగ్గంపేట ఎక్సై రఘునాథన్ రావు, ఎంపీడీఓ చంద్రశేఖర్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏలేరు కాలువగట్టు వెంబడి ఉన్న గ్రామాల ప్రజల్లో అధికారులు అప్రమత్తం చేశారు. టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది అన్నీ చూసాం. అంటే దీనివల్ల ఏమంటే కింద గ్రామాలు మునిగిపోకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటుంది అనే దాని మీద వివరించారు. పిఠాపురం కానీ కెర్లంపూడి ఏరియాలు ముంపు గురవుతాయి ఎక్కువ వాటర్ రావటం వల్ల. నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది. కానీ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో వదలాలి, ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి అవ్వకుండా ఎలాగ మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. ఈవేళ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొల్యూషన్, ఈ వాటర్లో ఎలా ఉంది, చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తోనూ